హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమర్జెన్సీగా ఢిల్లీ నుంచి కాల్ రావడం జరిగింది. మోడీ గారితో సమావేశంతో పవన్ కళ్యాణ్ గారికి అయితే పిలుపు రావడం జరిగింది. నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. అయితే నిన్న రాత్రి అంతా కూడా ఆయన ఢిల్లీలోనే మోడీ గారితో చర్చలు, సంప్రదింపులు, ఇంకా కొంతమంది బీజేపీ కీలక నేతలతో ఆయన భేటీ అవ్వడం జరిగింది. మరి ఈ భేటీలో మెయిన్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏ విషయం గురించి మాట్లాడారు అనే దాని మీద అప్పుడు కీలక చర్చగా మారింది. అంటే చాలా మంది ఏం చెప్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అదానీ కేసుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడో ఆ కేసు అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఆ విషయం గురించి మాట్లాడడానిక, లేదు అని అంటే మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు 11 నియోజకవర్గాల్లో పర్యటన చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించడానికి ఆయన కష్టపడ్డారు కాబట్టి దాని గురించి మాట్లాడడానిక, లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి కొన్ని పథకాలకు సంబంధించిన ఏవైనా నిధులు గురించి మాట్లాడడానికి వెళ్ళారా అనేది మనకైతే తెలియవలసింది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ అనేటప్పటికీ చాలా మందిలో కూడా ఒక దడ పుట్టుకొస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి మా మీద ఏం చెప్తున్నాడో, లేదనంటే అక్కడ ఎటువంటి రాజకీయం జరుగుతుందో, లేదనంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేటట్టు చాలా మందిలో, ఈవెన్ కూటమి నేతల్లో కూడా కొంతమంది ఆలోచనలో పడ్డారు. మాటి మాటికి కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెళ్తున్నారు అంటే చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఈ నెలలోనే చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 2 సార్లు ఢిల్లీ టూర్ వెళ్ళడం జరిగింది. గత నెలలో ఒకసారి వెళ్ళడం జరిగింది. అలా నెలకు 1-2 సార్లు అయితే ఖచ్చితంగా ఢిల్లీ టూర్ అయితే పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. మరి మెయిన్ గా అమిత్ షా గారితో కానీ, మోడీ గారితో కానీ పవన్ కళ్యాణ్ ఇలా ఢిల్లీ టూర్ అని అంటే ఖచ్చితంగా కొన్ని కీలక అంశాల మీద మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అనేవాడు ముక్కుసూటి మనిషి కాబట్టి ఖచ్చితంగా ఏ విషయాన్ని అయినా సరే చాలా కరాఖండిగా మాట్లాడడం, ఖచ్చితంగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పడం అలవాటు కాబట్టి భాగోతాలు అనేవి బయటపడుతున్నాయి. ఎక్కడ ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా మేం చేసిన స్కాములు ఏమైనా బయటపడుతున్నాయని చెప్పి చాలా మంది అయితే కొంత ఆలోచించడం జరుగుతుంది. మరి ఎంతవరకు కూడా వాస్తవం అని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళ విషయాలు అక్కడ మాట్లాడుతున్నారా అంటే, వీళ్ళ గతంలో ఏవైతే కొన్ని తప్పులు చేశారో వాటి గురించి మాట్లాడుతున్నారా లేదని చూడాలి. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ అని అంటే ఆంధ్ర పాలిటిక్స్ లో కొంచెం హాట్గా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఢిల్లీ టూర్ ముగించుకొని ఈరోజు మరి మహారాష్ట్ర సీఎం కి సంబంధించిన ప్రమాణ స్వీకారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుద్ది, ఖచ్చితంగా ఈరోజు మహారాష్ట్రలో కూడా బీజేపీ లెగ్గడం, మెయిన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ప్రమాణ స్వీకారంలో మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి కీలక పాత్ర కూడా ఉంది కాబట్టి ఆయన చీఫ్ గెస్ట్ కింద పిలిచినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది, మహారాష్ట్ర పాలిటిక్స్ కే కాకుండా ఇంకా దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా పవన్ కళ్యాణ్ గారి మాన్య పనికొచ్చే విధంగా బీజేపీ అడుగులు వేస్తుందా లేదని చూడాలి. ఏదేమైనా కానీ బీజేపీకి ఒక స్టార్ క్యాంపైనర్ కానీ, ఒక సెలబ్రిటీ, హై అండ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక స్టార్ సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సౌత్ ఇండియా నుంచి పవన్ కళ్యాణ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ని ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో చాలా ధీటుగా ఇంకా పెద్ద పెద్ద పదవులు ఆయన ఆస్వాదించే విధంగా, ఇటుపక్క చూసుకుంటే బీజేపీని గట్టిగా ప్రచారం చేసే విధంగా, సనాతన ధర్మం గురించి బలంగా నిలబడే విధంగా పవన్ కళ్యాణ్ ని తయారు చేస్తున్నట్లు ఢిల్లీ బీజేపీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెళ్ళాడు. ఆయన వచ్చిన వరకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అనేవి అట్టుడుకుపోతుంటే అక్కడ ఏం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించడం జరుగుద్ది. మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి.